ఎల్ఐసికి బిగ్ షాక్. జనవరి 2026 మొదలైన ఫస్ట్ 2 డేస్‌లోనే ఎల్ఐసికి 11,000-12,000 కోట్ల నష్టం. అసలు ఏం జరిగింది? అసలు ఇది నిజమేనా? మనకి ఎల్ఐసి పాలిసీ హోల్డర్స్‌కి ఏమైనా ప్రాబ్లమా? ఇవన్నీ క్లియర్‌గా తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ గైస్! వెల్కమ్ టు నాస్ లాగ్స్. జనవరి 2026 స్టార్టింగ్‌లోనే ఎల్ఐసికి 11,000-12,000 కోట్ల వరకు నష్టం అంటే షాక్‌గానే ఉంది కదా! అవునండి. మీరు విన్నది నిజమే. ఎల్ఐసి లాంటి గవర్నమెంట్ కంపెనీకి కూడా ఇలా ఎలా లాస్ వచ్చింది? అసలు ఇది నిజమా? అవునండి. ఇది నిజమే. కానీ ఇక్కడ ఒకటి క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఇది యాక్చువల్ లాస్ కాదు. ఇది నేషనల్ లాస్. నేషనల్ లాస్ అంటే ఏంటి? ఇది నిజమైన లాస్ కాదు. షేర్ ప్రైజెస్ తగ్గడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ పేపర్ మీద తగ్గింది అంతే. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఇప్పుడు ఒక ల్యాండ్ 10,00,000 పెట్టి కొన్నామనుకోండి. నెక్స్ట్ ఇయర్ మార్కెట్‌లో దాని వాల్యూ తగ్గిపోయి 7,00,000 అని చెప్తున్నారు. అప్పుడు మనం ఆ ల్యాండ్‌ని అమ్మేస్తామా? లేదు కదా! మన పెట్టుబడి మీద 3,00,000 తగ్గింది. సో, ఎల్ఐసికి జరిగింది కూడా అలానే అన్నమాట. ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏంటంటే, అసలెందుకు ఈ లాస్ వచ్చింది? ఎల్ఐసికి ఈ లాస్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ టొబాకో మీద టాక్స్ పెంచడం వల్ల. జనవరి 2026లో గవర్నమెంట్ సిగరెట్స్ మీద ఎక్సైజ్ డ్యూటీ పెంచినట్లు అనౌన్స్ చేసింది. దానివల్ల మార్కెట్ ఇలా రియాక్ట్ అయింది. సిగరెట్ ప్రైజెస్ పెరుగుతాయి. సేల్స్ తగ్గవచ్చు. అలాగే లాభాలు కూడా తగ్గవచ్చు. ఇలా గవర్నమెంట్ సిగరెట్స్ మీద ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్ల ఐటీ కంపెనీ షేర్స్ జనవరిలో 14% డౌన్ అయింది. ఇప్పుడు మీ మైండ్‌లో ఒక క్వెషన్ రావచ్చు. అసలు సిగరెట్స్ మీద ట్యాక్స్ పెంచితే ఎల్ఐసికి ఎందుకు నష్టం వస్తుంది? అసలు ఐటీసీ అంటే ఏంటి? దానివల్ల ఎల్ఐసి ఎందుకు నష్టం వస్తుంది? అనేవి ఇప్పుడు చూద్దాం. ఐటీసీ అంటే ఇండియాలో అతిపెద్ద సిగరెట్ తయారు చేసే కంపెనీ. సిగరెట్సే కాదు. ఐటీసీలో ఇంకా హోటల్స్, పేపర్, ఎఫ్ఎంసీజీ బిజినెసెస్ కూడా ఉన్నాయి. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సిగరెట్ వల్ల ఈ కంపెనీకి ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది. సో, గవర్నమెంట్ టాక్స్ న్యూస్ వచ్చిన వెంటనే ఐటీ షేర్స్‌లో 14% పడిపోయాయి. దానివల్ల ఎల్ఐసికి వచ్చిన నష్టం ఏమిటి అంటే, ఎల్ఐసికి ఐటీ కంపెనీలో 15-16% పెట్టుబడి ఉంది. సో, ఐటీసీ కంపెనీ షేర్స్ 14% డౌన్ అవ్వగానే ఎల్ఐసి పెట్టుబడి వాల్యూ కూడా ఆటోమేటిక్‌గా తగ్గింది. కానీ ఎల్ఐసి ఐటీసీలో ఉన్న షేర్స్ ఏమీ అమ్మలేదు. కాబట్టి ఇది టెంపరరీ నేషనల్ లాస్. ఫ్యూచర్‌లో మళ్ళీ ఐటీసీ షేర్స్ వాల్యూ పెరిగినప్పుడు ఈ లాస్ అనేది రికవర్ అయిపోతుంది. సో, ఇలా గవర్నమెంట్ సిగరెట్స్ మీద టాక్స్ పెంచడం అనే న్యూస్ వల్ల ఎల్ఐసి పెట్టుబడి 11-12,000 కోట్ల వరకు తగ్గింది. దానివల్ల ఎల్ఐసి పాలిసీ హోల్డర్స్‌కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఈ క్వెషన్ అందరి మైండ్‌లో ఉంటుంది. మీ పాలిసీ సేఫ్. మీ ఇన్స్యూరెన్స్ కవరేజ్ సేఫ్. దీనివల్ల పాలిసీ హోల్డర్స్‌కి ఏమి ఎఫెక్ట్ ఉండదు. జనవరి 2026లో జరిగిన ఈ మార్కెట్ ఈవెంట్ వల్ల ఎల్ఐసి పాలిసీ హోల్డర్స్‌కి డైరెక్ట్‌గా ఏం ఎఫెక్ట్ లేదు. అసలు దీనివల్ల ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది అంటే, సిగరెట్ అండ్ టొబాకో ప్రైజెస్ పెరుగుతాయి. డైలీ సిగరెట్ తాగే వాళ్ళకి కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. టొబాకో ఫార్మర్స్‌కి ప్రెషర్ పెరుగుతుంది. కానీ దీనివల్ల ఎల్ఐసి పాలిసీ హోల్డర్స్‌కి ఎటువంటి నష్టం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.